గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అందరూ కలిసి చదువుతాం. గలతీ పత్రిక 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉంటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకరినొకడు దాసులై ఉండుడి. మొదటి వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నియూ క్షేమాభివృద్ధిని కలుగజేయువు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం అందరూ కలిసి చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఇక్కడ ఈ చదివినటువంటి వాక్య భాగంలో గత 3 వారాల నుంచి వాక్యం ధ్యానిస్తూ వస్తున్నాం. దాస్యమను కాడి క్రింద మరలా మీరు చిక్కుకొనక, దానికి ముందు వాడిన మాట మీరు స్థిరులై స్థిరముగా నిలచి క్రీస్తు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యమును మరలా మీరు దాస్యమను కాడి కింద చిక్కుకొనక స్థిరముగా నిలిచిన వారై, తిరిగి దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుండా ఉండు నిమిత్తమై, దాస్యమను కాడి క్రింద చిక్కుకునేటువంటి అనుభవాలు హబగ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు చదివాం. ఆడు గాలం వేసి గుచ్చి లాగి, తర్వాత ఉరులు వగ్గి వలలు వగ్గి వాడు మనుషులను చిక్కించుకొని గంతులు వేయుచున్నాడు అని రాయబడినటువంటి మాట ఆధారం చేసుకొని గత 2 వారాలు చాలా మాటలు మాట్లాడాం. అయితే పిల్లలు, ఈ దాస్యమును కాడి క్రిందకు నీవు చిక్కుకొనకుండా ఉండాలి అంటే ఇక్కడ యేసు ప్రభు ఎవరితో ఈ మాట చెబుతున్నాడంటే తనను నమ్మినటువంటి యూదులతోనే, ఆయనను నమ్మినటువంటి యూదులతోనే. ఇక్కడ నిజముగా నాకు శిష్యులయ్యుండి అనే మాట చూస్తాం. లేదా నిజముగా నాకు శిష్యులయ్యుండి అనే మాట, ఎవరు నిజముగా ఆయన శిష్యులుగా ఉంటారు అంటే ఆయన వాక్యమందు నిలిచిన వారు మాత్రమే ఆయన శిష్యులుగా ఉంటున్నట్లుగా చూస్తాం. అయితే పిల్లరా, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. యేసు ప్రభువారు బ్రతికి ఉన్నటువంటి 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో ఆయన శిష్యులతో కానివ్వండి, సమాజంతో కానివ్వండి, సంఘంతో కానివ్వండి, అనేక విషయాలు ఆయన పంచుకున్నట్లుగా చూస్తాం. ఆయన మాటలు గ్రహించినటువంటి వారు స్వతంత్రులుగా చేయబడతారు, గ్రహించనటువంటి వారు బానిసలుగానే కొనసాగుతారు. శిష్యుల విషయమై మరి గమనించినప్పుడు ఆయన 2-3 పర్యాయాలు తన మరణం గురించి ఆయనతో పంచుకున్న సందర్భంగా చూస్తాం. అయితే ఆయన చెప్పినటువంటి మాటలను వారు ఏమాత్రం కూడా గ్రహించలేదు. ఈ విషయం ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడాను ప్రత్యక్షంగా చూస్తాం. వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి 2 నెలల కాలానికే వారు దేవుని వాక్కు అందు నిలవలేనటువంటి స్థితిని చూస్తాం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే సీనాయి పర్వతం మీద దేవునితో మాట్లాడుతున్నటువంటి సమయంలో వారిలో వచ్చినటువంటి మార్పు, మమ్మను ఐగుప్తు నుంచి విడిపించిన మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు, మా ముందర నడువుటకు ఒక దేవతను తయారు చేయము అని అహరోనుతో చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఆయన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్య యాత్రలో 40 సంవత్సరాల కాలంలో దేవుడు వారిని తిప్పిన దగ్గరే తిరుపుతూ నడిచినటువంటి ప్రాంతంలోనే నడిపించడానికి కారణం ఏమిటంటే ఆయన మాట యందు నిలిచి ఉండేలాగా ఆయన
చాలాసార్లు ప్రయత్నించినట్లుగా చూస్తాం. అయితే ప్రియులారా, అన్ని సంవత్సరాల కాలంలో కూడాను ఆయన మాట యందు నిలవలేనటువంటి స్థితిని చూస్తాం. తిరిగి మరలా వారు దాస్యమును ఐగుప్తు కాడి క్రిందకే వెళ్ళడానికి వారు ఇష్టపడినట్లుగా చూస్తాం. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో ఎరికోను గూర్చి వర్తమానం తెచ్చినటువంటి ఆ 10 మంది మాటలు విన్నటువంటి ప్రజలు సంఖ్యాకాండం 14 అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆ మాటలు విని వీళ్ళరా ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారు. ఆ రాత్రి అంతా ఏడిచినటువంటి ప్రజలు ఆ తెల్లవారిన తర్వాత మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని తిరిగి మరలా మనం ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోదాం పదండి అని వారు సమాజముగా పలికినట్లుగా చూస్తాం. ఈ మాటలు విన్నటువంటి యెహోషువ, కాలేబులు వీళ్ళరా దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామని చెప్పినా సరే రాళ్లతో వారిని కొట్టి చంపడానికి ప్రయత్నించారు. కానీ దేవుని మాట యందు వారు ఏమాత్రం నిలిచి లేనటువంటి స్థితిని చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నువ్వు దాస్యమును కాడి క్రింద కొనకుండా ఉండాలి అని అంటే నువ్వు దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నటువంటి అనుభవం నీకు సత్యం అంటే ఏమిటో గ్రహింపులోనికి తెస్తుంది. ఆ గ్రహింపులోనికి వచ్చినటువంటి ఆ మాట యందు నువ్వు నిలిచి ఉండేటువంటి ఆ శక్తిని దేవుడే ఇస్తాడు. చూడండి, మొదటిగా చూద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయం 73, 74 వచనాల్లో ఇక్కడ పేతురు కొంతసేపు అయిన తరువాత అక్కడ నిల్చున్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నిన్ను గూర్చి నీ పలుకు సాక్ష్యం ఇచ్చుచున్నది అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరుగను చెప్పి ఒట్టు పెట్టుటకు మొదలు పెట్టెను. దీనికి ముందు ఒక చిన్నది కూడాను ఇతనును కూడాను అతడితో ఉన్నవాడే అని చెప్పింది. ఓ అమ్మాయి అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత ఇంకొంతమంది వచ్చి నీ పలుకును బట్టి నువ్వు కూడాను అతనితో ఉన్నవాడే అనేటప్పటికి ఒట్టు పెట్టుటకు మొదలు పెట్టెను అని రాయబడి ఉన్నది. పిల్లరా, ఈ అనుభవం యేసు ప్రభు వారు బ్రతికుండగానే దాదాపు 2-3 పర్యాయాలు యేసు ప్రభు తన మరణమును గూర్చి వారితో వివరించినట్లుగా చూస్తాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 32, 33 వచనాలు. లూకాసు వార్త 18:32. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడును గనుక ఆయన చెప్పిన సంగతులను వారు ఏమాత్రం కూడాను గ్రహించలేకపోయినట్లుగా చూస్తాం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల యందు వారు ఏమాత్రం కూడా నిలిచిలేరు కనుక ఆ చిన్నది వచ్చి చెప్పేటప్పటికి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరికొంతమంది వచ్చి చెప్పేటప్పటికి ఆయన అసలు నేను ఎరగను అని ఒట్టు పెట్టుకుంటూ మొదలుపెట్టినట్లుగా చూస్తాం. ఇక్కడ వారు శిష్యులందరూ దేవుని వాక్యమందు ఎప్పుడు నిలిచి ఉన్నారు అని అంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఆయన శ్రమపడిన తరువాత వారికి అగపడుచు బోధించుచు అనేక ప్రమాణములను ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఆయన శ్రమ పొందిన అంటే తిరిగి లేచిన తర్వాత 40 దినాల వరకు వారికి కనబడుతూ అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు చెబుతూ ప్రమాణాలు చూపిస్తూ ఆయన తిరిగి మరల ఆయన రాజ్య వ్యాప్తి కొరకై ఆయనను సమకూర్చినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. యేసు ప్రభు తిరిగి లేచి 40 దినాల వరకు ఆయన ఈ భూమి మీద ఉండి చెదరిపోయినటువంటి వారందరినీ సమకూర్చి
ఆయన రాజ్య వ్యాప్తి కొరకై ఆయన లోకంలోనికి పంపించినట్లుగా చూస్తాం. ఆయన తిరిగి లేచిన తర్వాత వారు సత్యాన్ని గ్రహించినట్లుగా చూస్తాం. వారు సత్యాన్ని గ్రహించారు అని అనడానికి రుజువు ఏంటంటే, అపోస్తలుల కార్యములో అపోస్తలులందరినీ కూడాను శాస్త్రులు పరిచయులు గద్దించినటువంటి సందర్భాలను చూస్తాము. ఆయన నామము ప్రకటించకూడదు అని ఆజ్ఞాపించిన సందర్భాలను చూస్తాం. అయితే ఆ సందర్భాల్లో పేతురు యోహానులు వారికి చెప్పినటువంటి జవాబు చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 18, 19. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఈ మాట్లాడినటువంటి మాటలలో మీరు ఈ నామమును ఏమాత్రం కూడాను మాట్లాడకూడదు అని వారిని పిలిపించి, వారిని హెచ్చరించి, బెదిరించి ఏమాత్రం కూడా మాట్లాడకూడదు అని వారికి బోధించగా, వారు చెప్పినటువంటి జవాబు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? ఆ తర్వాత మాట్లాడిన మాట, మేము విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. అంటే ఇప్పుడు ఎవరు ఎందు నిల్చున్నారంటే, యేసు ప్రభు వారు 3వ దినమందు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారికి కనబడుచు, సాక్ష్యాలు చూపిస్తూ, ప్రమాణాలు చెప్పుస్తూ వారిని బలపరిచిన కారణం చేత వారు దేవుని యందు నిలిచి ఉన్నట్లుగా చూస్తాం. సలిమంట దగ్గర కూర్చున్నటువంటి చిన్నదానికి వణికిపోయినటువంటి పేతురు ఇక్కడ చెప్పేటువంటి మాట, మేము విన్న వాటిని కన్న వాటిని ఏమాత్రం కూడా చెప్పకుండా ఉండలేము. వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు మాట్లాడకూడదు, బోధించకూడదు, యేసునామమును మీరు మాట్లాడకూడదు, బోధించకూడదు అని చెప్పిన తర్వాత కూడాను పేతురు అయిన మాట ఏంటంటే, మేము విన్న వాటిని కన్న వాటిని మేము ఖచ్చితంగా చెప్పు తీరుతాము అన్నట్లుగా చూస్తాం. అంటే ఇక్కడ పేతురు ఏం గ్రహించాడంటే, సత్యాన్ని గ్రహించినట్లుగా చూస్తాం. అందరినీ చంపినటువంటి వీరు పేతురు హతసాక్షిగా చేయబడే ముందు పేతురుకు వేసినటువంటి శిక్ష సిలువ మరణాన్ని శిక్ష వేయగా, ఇలా పేతురు వారితో చెప్పిన మాట ఏంటంటే, ఆయనను మామూలుగా సెలవు వేశారు, నన్ను తల్లకిందులుగా సెలవు వేయండి అని చెప్పి తల్లకిందులుగా సెలవు వేసిన తర్వాత 3వ దినమందు చనిపోయాడని చరిత్రలో వ్రాయబడినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ నేను ఎరుగను అన్నటువంటి పేతురు, నేను ఆయన గురించి మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పినటువంటి ఆయన అమ్మాయి వచ్చి అడిగేటప్పటికి, వీళ్ళందరూ విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను, మరణం వరకు నేను వస్తానన్న పేతురు, అమ్మాయి మాట విని ఒట్టు పెట్టడానికి మొదలుపెట్టిన పేతురు, ఆయన 3వ దినమందు తిరిగి లేచిన తర్వాత ఆయన సత్యాన్ని వారికి బోధిస్తూ, ఆ సత్యాన్ని గ్రహించిన తర్వాత మరణ సమయంలో కూడాను తల్లకిందులుగా సిలువ వేయించి పేతురు మృతి చెందినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ దాస్యమును కాడి క్రింద నువ్వు చిక్కుకొనకుండా ఉండాలి అంటే, ఇప్పుడు వాళ్ళు బెదిరించడం కానివ్వండి, యేసునామమును ప్రకటించకూడదని చెప్పడం కానివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఇవన్నీ కూడాను సాతాను యొక్క చర్యలే. ఆ సాతాను చర్య చెప్పినప్పటికీ కూడాను పిల్లల వారు ఎదిరించినటువంటి విధానం ఏంటంటే, వారు సత్యాన్ని గ్రహించారు కనుక ఆ సత్య ప్రకారం నిజమైనటువంటి శిష్యులుగా వారు నిల్చున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మొదటిదిగా, నువ్వు దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుండా ఉండాలంటే నువ్వు యేసు వాక్యమందు నిలిచినటువంటి అనుభవం నీ జీవితంలో కనబడాలి. నీ జీవితంలో కనబడే వరకు నువ్వు దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించే జీవితం అంతా నువ్వు దాస్యమును కాడి క్రింద చిక్కుకున్నట్లే. ఒకవేళ నీకు తెలిసినా తెలియకపోయినా యేసు వాక్యమందు నిలిచినటువంటి జీవితం ఎట్లా ఉంటుంది, యేసు వాక్యమందు నిలవనటువంటి జీవితం ఎట్లా ఉంటుందో నీ పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నీకు అర్థమవుద్ది. నేను ప్రభుని ఎరగక ముందు ఎట్లా ఉన్నాను, ఎరిగిన తర్వాత ఎట్లా ఉన్నాను, నా పాత జీవితానికి ఎరిగినటువంటి జీవితానికి ఏమైనా తేడా ఉన్నదా అని ఒకసారి నువ్వు పరీక్షించుకుంటే నీకు అర్థమవుద్ది. ఆ పరీక్ష కూడా లేదంటే నువ్వు ఖచ్చితంగా సాతాను ఆధీనంలో ఉన్నామనేది వాస్తవమైనటువంటి సత్యం. ఆ దాస్యమును కాడి కింద నువ్వు చిక్కుకొనకుండా నిమిత్తమా ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నమాట,
మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. సత్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడో రెండవదిగా చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని నేను దేని చేతను లోబరచబడనొల్లను. అంటే అర్థమేంటి? నేను దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనను. దేనికి లోబడనొల్లను అంటే అర్థమేంటంటే నేను దాస్యం అనే కాడి క్రింద మరలా నేను చిక్కుకొనను. అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉన్నది, అయితే అన్నీ చేయదగినవి కావు. దేవుని యొక్క నియమం, దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క ఆజ్ఞ, ఈ లోకంలో ఉన్నటువంటి నీ ఎడల ఆయన వెల్లడిపరిచినటువంటి వాక్యమందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహించినటువంటి అనుభవంలో నువ్వు నిలిచి ఉంటావు. 2 కొరింథీ 6:18-20 నుండి చదువుతూ వస్తే, ఆ తర్వాత క్రిందకు వచ్చిన తర్వాత మీరు వారి నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు. అపవిత్రమైన దానిని ముట్టకుడి. అంటే అపవిత్రమైనది ఏంటంటే అన్య సంబంధమైనటువంటి ఆచారాలు కానీ, అన్యజనులు అనుసరించే మార్గం కానీ, నువ్వు ఆ మార్గంలో వెళ్లకుండా అపవిత్రమైన దానిని ముట్టకుడి. లోకంలో ఉన్నటువంటి నీవు లోకమంతా కూడాను అపవిత్రతతో నిండి ఉన్నది అని చెప్పబడింది. ఈ అపవిత్రమైనటువంటి లోకం ఉన్నటువంటి నీవు దేవుని సంఘంగా ఎట్లా కనబడాలి? పరమగీతంలో 2వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. బలురక్కసి చెట్ల మధ్య నా ప్రియురాలు వల్లి పద్మం వలె కనబడుచున్నది అని రాయబడి ఉంది. అంటే లోకంలో ఉన్నటువంటి నీవు అపవిత్రమైన దానిని ముట్టకుండా ప్రత్యేకమైనటువంటి జీవితమే, నువ్వు దేనికి లోబరచనటువంటి జీవితం కలిగి ఉన్నట్లుగా చూస్తాం. అది ఇక్కడ ఏమన్నాడంటే, నేను అన్నిటి చేయదగినవి కావు, నేను దేనికి కూడా లోబరచబడనొల్లను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇక్కడ మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. ఈ వాక్య భాగం అర్థం ఏంటంటే, నీ శరీర రీతిగా, నీ రక్త సంబంధి కానీ, నీ ప్రాణ స్నేహితుడు కానీ, నువ్వు లోకంలో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వారిని కానీ దేవుని కంటే నువ్వు ఎరగనటువంటి అనుభవమే పౌలు చెప్పే మాట. మేము ఇక మీదట శరీర రీతిగా ఎవరిని కూడాను ఎరుగము. అంటే రక్త సంబంధికులుగా ఉన్నటువంటి వారు, ప్రభుని ఎరగనటువంటి వారు, ప్రభుని ఎరిగినటువంటి వారు, వీరిరువురి మధ్య వచ్చేటువంటి ఆ వ్యత్యాసం ఏంటంటే, ఎరగనటువంటి వారు లోక సంబంధమైనటువంటి ఆచారాలను అనుసరిస్తారు. ఆ లోక సంబంధమైన ఆచారాలను అనుసరించినప్పుడు ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి చేయవలసినటువంటి పని ఏంటంటే, నేను ఏమి కూడాను ఎరగను అన్నట్టుగా ఉండాలి. కుమారుడే కావచ్చు, లేక రక్త సంబంధే కావచ్చు, అన్య సంబంధమైన ఆచారాలకు వెళ్ళినప్పుడు నేను ఎరగను అన్నట్టుగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో నాకంటే ఎక్కువగా తల్లినైను తండ్రినైను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పబడింది. ఈ పై వచనం 2 కొరింథీ 5, ఇప్పుడు మనం చదివిన పై వచనంలో, ఇక మీదట జీవించేవారు తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించడం నిశ్చయించుకొనుచున్నాము అన్న తర్వాత ఈ మాట చెప్పాడు, మేము శరీర రీతిగా ఎవరిని కూడా ఎరుగము. అంటే అర్థం ఏంటంటే, దేవుని విషయానికి వచ్చేటప్పటికి వాడు రక్త సంబంధి అయినా సరే అన్య సంబంధమైనటువంటి ఆచారాల్లోకి వెళ్ళినప్పుడు నేను నీతో ఏకీభవించను అని చెప్పడమే ఈ అనుభవం. చూడండి,
నిర్గమకాండం 32 అధ్యాయం. నిర్గమకాండం 32 అధ్యాయం. నిర్గమకాండం 32 అధ్యాయం 25 నుంచి చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట చూచి మోషే చూచెను. వారి విరోధులు ఎగతాళి కలుగునట్లు అహరోను వారిని విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెము యొక్క ద్వారము దగ్గర నిలిచి, యెహోవా పక్షంగా ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలెను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడనెను. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఇక్కడ శరీర రీతిగా మేము ఎవరినైనా ఎరుగము. ఇక్కడ లేవీలు తండ్రిని కానీ తల్లిని కానీ సహోదరుని కానీ అహరోను చెప్పినటువంటి మార్గంలో వెళ్ళినటువంటి ప్రతి వారిని గుమ్మం ద్వారం దగ్గర నిలిచి కత్తి పట్టుకొని ఎదురు వచ్చినటువంటి వారందరినీ చంపుకుంటూ వెళ్ళమనగా 3000 మంది ఆ దినమందు సంహరించబడినట్లుగా చూస్తాం. ఇలా వీరెవరు అంటే చంపినటువంటి వాడు అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా దేవుడు చెప్పాడు మోషే మాట ప్రకారం వారు చంపివేసినట్లుగా చూస్తాం. అంటే అర్థం ఏంటంటే శరీర రీతిగా మేము ఎవరినైనా ఎరుగము, అన్నీ చేయదగిన అన్నిటి యందు స్వాతంత్రం ఉన్నది, కానీ అయితే నేను దేనికి కూడాను లోబరచబడనొల్లను. పౌలు చెప్పినటువంటి మాటలున్న భావం ఏమిటంటే నేను శరీర రీతిగా ఎవరిని కూడాను ఎరుగము అని అంటే తన సంబంధులందరినీ కూడాను విడిచిపెట్టినటువంటి అనుభవాన్ని చూస్తాం. అంటే కారణం ఏంటంటే ఇక్కడ దేవుని వాక్య భాగంలో వ్రాయబడినటువంటి సత్యం పరమగీతములు 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ వాక్య భావానికి సరైనటువంటి అర్థాన్ని చూస్తాం. పరమగీతములు 5:3 నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. అపవిత్రతను విడిచిపెట్టేశాను, తిరిగి మరలా నేను అపవిత్రతను ముట్టుకొనను. అంటే దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనక. నీ రక్త సంబంధి ఏదైనా కాని కార్యం చేసినప్పుడు, నిన్ను ఆహ్వానించినప్పుడు నువ్వు ఆ ఛాయల్లో కూడాను కనబడకూడదు. అదే ఈ వాక్యం యొక్క భావం. నువ్వు మరలా రక్త సంబంధి ఆయన చెప్పాడు వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు, లేక నన్ను వెలివేస్తాడు, మాట్లాడటం మానేస్తాడు, ఇవన్నీ నువ్వు పెట్టుకుంటే తిరిగి మరలా నువ్వు దాస్యమని కాడి క్రింద చిక్కుకున్నట్లే. ఇప్పుడు మోషే మాట వారు నెరవేర్చకుండా ఉంటే వారు సాతానుల ఆధీనంలో ఉన్నటువంటి వారే. అయితే మోషే చెప్పినటువంటి మాట వారు అక్షరాల నెరవేర్చారు కనుక వారు దేవుని పక్షంగా నిలిచి ఇక్కడ బంధువర్గం కానీ రక్త సంబంధులు కానీ ఏవి చూడకుండా ఆ విగ్రహాన్ని ఎవరైతే పూజించారో వారందరినీ హత్య చేసి లేక కత్తి పెట్టి పొడిచి చంపేసినటువంటి స్థితిని ఈ వాక్య భాగంలో చూస్తాం. అందుకే ఏమంటే కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. కాబట్టి వీళ్ళరా నువ్వు దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం అంటే ఆయన మాట యందు నువ్వు జీవించేటువంటి జీవితం నీలో ఉండాలి. మూడవదిగా చూస్తాను చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాలు. అయినను నీకు కలిగిన ఈ స్వాతంత్ర్యం వలన అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. ఎలా అనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు కూర్చుండగా ఒకడు చూచిన ఎడల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను ధైర్యము
తెచ్చుకొను. పిల్లలు, ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఏంటంటే, ఈ స్వాతంత్ర్యము బలహీనులకు అభ్యంతరము కలగజేయక. నిన్ను స్వతంత్రుడిగా చేయబడిన తరువాత బలహీనుడైనటువంటి నీ సహోదరుడు ఒకవేళ నీ కనబడి నీ ఎడల ఎట్లా ఉండాలి అని అంటే, నువ్వు జ్ఞానము కలిగి నడుచుకోవాలి. విగ్రహ సంబంధమైనటువంటి అనుభవాల్లో కానీ, లేక లోకం అనుసరించేటువంటి ఆచారాలకు కానీ, వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండరు. నీ సహోదరుడు ఒకవేళ నువ్వు చేయడం చూశాడు అనుకోండి, ఆడు ఏం చేస్తాడంటే చేయడానికి ఇంకా ధైర్యం తెచ్చుకుంటాడు. నేను ఒక దగ్గర పరిచయం చేసినప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి, ఒక మాట చూస్తాం. 16వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. ఘనులేమి అల్పులేమి దేశమందున్నవారు చనిపోయి పాతి పెట్టబడుదురు, వారి నిమిత్తము అంగలార్చుకుందురు, ఎవరును తాము బోడి చేసుకొని కుందురు. వారి నిమిత్తము ఎవరును తాము బోడి చేసుకొని కుందురు. చచ్చిన వారిని గూర్చి జనులు ఓదార్చుటకు అంగలార్పు ఆహారం ఎవరును పంచిపెట్టరు. ఒకరి తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్ర తాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశించకూడదు. ఇక్కడ నీకీయబడినటువంటి ఈ స్వాతంత్ర్యము బలహీనులైనటువంటి వారు బలహీనపరచబడకుండా, బలహీనులైనటువంటి వారి ఎడల నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, చేయలేనటువంటి కార్యం నువ్వు చేసడానికి నువ్వు పూనుకున్నప్పుడు, పిల్లరా, బలహీనుడిగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఆయన చేశాడు కాబట్టి నేనెందుకు చేయకూడదు అని చెప్పే మనుషులను చూస్తాం. ప్రవర్తించినటువంటి తీరు బలహీనుడు చూసినప్పుడు అతడు ఆ కార్యం చేయడానికి ఇంకా ముందుకు వస్తాడు. ఆడు పాపం చేయడానికి కారకుడు నువ్వే అవుతావు. కాబట్టి నువ్వు నీకు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని బలహీనుల ఎదుట నువ్వు జ్ఞానము కలిగి నడుచుకునేటువంటి అనుభవం నీ జీవితంలో ఉండాలి. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా దేవుని వాక్యమందు నిలిచినటువంటి అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడు, ఎదటివాడు ఎరుగినటువంటి వాడు కూడాను దేవుని తెలుసుకొని దేవుని వాక్యానికి కట్టుబడి జీవించే జీవితం ఆ వ్యక్తి కలిగి ఉండే నిమిత్తమై ఇక్కడ పౌలు కొరింథీయులను హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కాబట్టి మీరు చచ్చిన వారి గురించి ఓదార్పు పాత్ర ఎవరును తాగనీకుందురు. చచ్చిన వారిని గురించి 106వ కీర్తన చూడండి. కీర్తన 106 28వ చరణం చూడండి. 106వ కీర్తన. మరియు వారు బయల్పోయేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఈ సంఘటన ఎక్కడుంది? వారు చచ్చిన వారికి అర్పించిన బలిమాంసను భుజించి దేవునికి కోపం రేగగా 24,000 మంది చనిపోయారు ఆ దినమందు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మీరు చదివితే బిలాము బోధించినటువంటి బోధన అనుసరించినటువంటి బాలాకు ఇజ్రాయెల్ ప్రజలకు ఉరియొడ్డినటువంటి సందర్భంలో సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి నుండి మీరు చదువుతూ వస్తే ఫినెహాసు లేచి పరిహారం చేయగా తెగులు ఆగిపోయినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఈ స్వాతంత్ర్యాన్ని నువ్వు బలహీనుల ఎదుట నువ్వు ఎట్లా ఉండాలంటే జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అంటే వాడుకున్న దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుండా ఉండు నిమిత్తమై స్వాతంత్ర్యం పొందినటువంటి నీవు ఆ స్వాతంత్ర్యం నిలిచున్నప్పుడు వాడు ఆ పని చేయడానికి సాహసించక వాడు కూడాను దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నాడు అనేదే ఈ వాక్యం యొక్క అర్థం అయి ఉన్నట్లుగా చూస్తాం. 4వదిగా చూస్తాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రుల యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుకొనుటకు ఈ స్వాతంత్ర్యమును వినియోగించక. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని కప్పి పెట్టుకోవడానికి ఏమాత్రం కూడా ఉపయోగించకూడదు. ఇలా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే దావీదు
తన దుష్టత్వాన్ని కప్పి పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తాం. బత్షెబా విషయంలో ఎవరు చూడడం లేదనో, లేకపోతే తన సాతానుడు తన పక్షంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆలోచన కావచ్చు. ఆయన చేసినటువంటి కార్యము ఎవరికీ తెలియదు అనుకున్నాడు. ఆయనకి ఇవ్వనటువంటి స్వాతంత్ర్యము తాను చేసినటువంటి దుష్ట కార్యము కప్పి పెట్టుకోవడానికి చేయగా చూసినటువంటి దేవుడు దావీదును విడిచిపెట్టకుండా శిక్షించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. 2 సమూయేలు గ్రంథం 12 అధ్యాయం 11-12 అధ్యాయాలు మీరు చదివితే దావీదు తాను చేసినటువంటి దుష్టత్వాన్ని కప్పి ఉంచడానికి తనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని ఉపయోగించగా దేవుడు నాతాను పంపించి చెప్పాడు. ఆయన చేసిన కార్యమంతా వివరించి చెప్పిన తర్వాత ఆ మనుషుడు నీవే అని చెప్పేటప్పటికి దావీదు అప్పుడు ఆ బానిసత్వం లేక ఆ దాస్యమును కాడి నుండి దావీదు విడిపించబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యాన్ని దుష్టత్వమును కప్పి పెట్టుటకు ఉపయోగించక, సామెతల గ్రంథం 23-28 అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. సౌలు తన అతిక్రమమును దాచించుట చేత తన కత్తి మీద తానే పడి మరణించినట్లుగా చూస్తాం. తప్పును గ్రహించి దేవుని ఎదుట ఒప్పుకున్న తర్వాత దావీదు క్షమించబడటం చూస్తాం, దేవునికి ఇష్టడుగా చేయబడినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మూడవదిగా ఈ స్వాతంత్ర్యము దుష్టత్వానికి కప్పి పెట్టుకొనకుండా నువ్వు జాగ్రత్త పడినటువంటి అనుభవాన్ని చూస్తాం. యోబు గ్రంథం 31 అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 31 అధ్యాయం 38వ వచనం. నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను ఏడ్చిన ఎడల ఈ చదివినటువంటి వాక్య భాగంలో యోబు తన 3 స్నేహితులతో చెబుతున్నటువంటి మాట, నా భూమి అంటే అతని భూమి వేరేవాడు తీసుకునేటువంటి అనుభవం లేక వేరేవాడు దున్నేటువంటి అనుభవం. అంటే ఇక్కడ యోబు తన 3 స్నేహితులకు తెలియజేసినటువంటి ఈ మాట యొక్క అనుభవం ఏంటంటే, నేను అలాంటి అక్రమమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళను. ఈ మాట యొక్క భావం అయి ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 4వదిగా నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యాన్ని నువ్వు చేసేటువంటి దుష్టత్వ పనులను కప్పి పెట్టుకోవడానికి నువ్వేమాత్రం కూడా నువ్వు ఉపయోగించకూడదు. నువ్వు దేవుని వాక్యం మందు నిలిచి ఉంటే దుష్టత్వం నీ యొద్దకు రాదు. ఆ దుష్టత్వం మీద నీ మీద ఏమాత్రం కూడా ఏలుబడి చేయలేనటువంటి స్థితిని చూస్తాం. 5వదిగా చూస్తాం చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమమును తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడై తన క్రియలలో ధన్యుడగును. ఇక్కడ 5వదిగా చెప్పని మాట, అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యం నిలకడగా ఉండి తేరి చూచినటువంటి వాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేను గురించి దేవుడు చెప్పిన మాట, అతడు యెహోవా స్వరూప దర్శనమును నిదానించి చూచును అని రాయబడి ఉంది. స్వాతంత్ర్యమునిచ్చి నియమంలో నిలకడగా ఉండి తేరి చూసినటువంటి అనుభవం. అంటే మన ముందు వచ్చినటువంటి విషయాలు మనం చేయవలసినవా చేయకూడనివా తేరి చూసేటువంటి ఏం తెలియపరుస్తుందంటే, నువ్వు చేయాలా చేయకూడదా అనేది ఈ తేరి చూసేటువంటి అనుభవంలో చూస్తాం. నిలకడగా ఉండి, గలతీ పత్రిక 5 మొదటి వచనంలో కూడా ఇదే మాట చూస్తాం. క్రీస్తు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యమును మీరు స్థిరముగా నిలకడగా ఉండి తిరిగి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇప్పుడు ఇక్కడ స్వాతంత్ర్యం ఇచ్చిన నియమము దేవుని వాక్యమే నీకు స్వాతంత్ర్యం ఇచ్చేది. ఈ దేవుని వాక్యంలో నువ్వు స్థిరముగా నిలిచి నిలకడగా ఉండి తేరి చూసినటువంటి అనువులో నువ్వు తేరి చూసి చేసేటువంటి క్రియలో నువ్వు ధన్యుడు అవుతావు. ఇది చేయొచ్చా చేయకూడదా తేరి చూసేట అనుభవం ఏంటంటే, ఇది చేయొచ్చా చేయకూడదు అనేదే ఈ తేరి చూసేటువంటి అనుభవం. ఆ రీతిగా ఉన్నటువంటి వాడు చేసేటువంటి ప్రతి పనిలో కూడాను ధన్యుడుగా చెప్పబడుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 5వదిగా గమనించినప్పుడు, నీవు చేసేటువంటి ప్రతి పని
అంటే నువ్వు చేసేటువంటి క్రియలు, నువ్వు చేసేటువంటి పనులు, దానికి ముందు స్వాతంత్ర్యం ఇచ్చు నియమము దేవుని వాక్యములో నిలిచి నువ్వు తేరుగా చూసి చేయకూడనిది చేయకుండా చేయాల్సింది చేసినప్పుడు నువ్వు ధన్యుడిగా ఎంచబడతావు. చూడండి, ఒక వాక్యభాగం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. తన కుమారుడైన ఇస్సాకుతో దేవుడు ఈ మాట చెబుతున్నట్లుగా చూస్తాం. నీ తండ్రి అయిన అబ్రహాము నా విషయంలో ఎట్లా ఉన్నాడు అనేది అది ఇస్సాకుతో వివరించి చెబుతున్నట్లుగా చూస్తాం. అర్థం ఏంటంటే, నీ తండ్రి నన్ను అనుసరించాడు కనుక నీవు కూడా నన్ను అనుసరిస్తే, ఆ పై వచనంలో అంటాడు, నీవు ఈ దేశమందు పరవాసి అయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను అన్న తర్వాత ఈ మాట చెప్పాడు. నీ తండ్రి అయిన అబ్రహాము నన్ను ఈ రీతిగా అనుసరించాడు, నా ఆజ్ఞలను గైకొని నేను చెప్పిన మాట ప్రకారం నడిచాడు అని చెప్పడంలో, నీవు కూడా నీ తండ్రిలాగా నా ఎడల ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట ఈ వాక్య భాగంలో వ్యక్తపరచబడుతున్నట్లుగా చూస్తాం. 6వదిగా చూస్తాం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. చదవండి. నేటి వరకు 17వ 2వ కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. అంటే దేవుని ఆత్మ తిరిగి మరలా నిన్ను దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుండా దేవుని ఆత్మే నిన్ను ఆపుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తాం. బబులోనులో జరిగినటువంటి కార్యము, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 120 అడుగుల బంగారు ప్రతిమకు మొక్కగా, 3 వ్యక్తులు మాత్రం ఆ విగ్రహానికి వ్యతిరేకంగా నిలిచినట్లుగా చూస్తాం. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును. విగ్రహారాధన చేసి నశించిపోయినటువంటి తన పితరులందరి చరిత్ర విన్నటువంటి ఆ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు విగ్రహానికి మొక్కకుండా, దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుండా దేవుని ఆత్మ ద్వారా బలపరచబడిన వారై ఆ విగ్రహాన్ని తిరస్కరించినటువంటి అనుభవమే ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. ఈ విషయమై హగ్గయ కాలంలో నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి అని దేవుడు తన ప్రజలను బలపరిచినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 6వదిగా ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. దేవుని ఆత్మ ఉన్న దగ్గర వాడు పెద్దవాడా చిన్నవాడా, లేకపోతే ఈ కార్యం పెద్ద పర్వతమంతా, ఇవేవి కూడాను చూడడు. దేవుని ఆత్మ వారి యొద్ద ఉంటుంది. దావీదు గొలియాతును పలికినటువంటి మాటలో చూస్తాం, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, 9.5 అడుగులు ఎత్తున్న వాడిని 4 అడుగులు ఎత్తున్నటువంటి బాలుడు ఆ పలికేటువంటి మాటలు ఆ ప్రాంతం ఉన్నటువంటి సైనికులు ఆశ్చర్యపోయిన సందర్భాలను చూస్తాం. ఈ విషయాన్ని సౌలుతో చెప్పేటప్పుడు ఈ దావీదు గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ మాటలు ప్రజలు పలికినట్లుగా చూస్తాం. కాబట్టి వీరా 6వదిగా ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. అంటే ఆత్మ కలిగిన వాడు దేనికి కూడాను బానిస కాడు, తిరిగి దాస్యమను కాడి క్రింద చిక్కుకొనడు. రోమపత్రిక 8వ అధ్యాయం, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని రాయబడి ఉంది. అంటే క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యంలో అతడు నిలబడతాడు కనుక వారిలో ఉంటుంది. తిరిగి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుండా క్షేమకరమైనటువంటి స్థితిలోనికి వారిని నడిపిస్తున్నట్లుగా చూస్తాం. 7వదిగా చూస్తాం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం, ఏలయనగా సృష్టి దాస్యమునకు లోనైన దాస్యములో నుంచి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరచబడిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇక్కడ 7వదిగా గమనిస్తే
దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును. దేవుని పిల్లలు ఏం పొందబోతారంటే మహిమగల స్వాతంత్ర్యం. ఏమిటి మహిమగల స్వాతంత్ర్యం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 51, 52 వచనాల్లో పౌలు కొరింథీయులను బలపరిచినటువంటి మాటను చూస్తాం. రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అంటూ మనం ఒక నిమిషంలో రెప్పపాటున మార్పు చెందుదుము. క్షయమైపోయేటువంటి ఈ దేహము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మహిమగల స్వాతంత్ర్యము అంటే ఈ లోకం నుంచి ప్రభు రాకడలో ఈ లోకం నుంచి విడిపించబడి కడబోర శబ్దంతో శిథిలమైపోయేటువంటి ఈ శరీరం విడిచి అక్షయమైనటువంటి దేహం స్వతంత్రించుకొని దేవుని దగ్గరికి వెళ్ళడమే మహిమగల స్వాతంత్ర్యం యొక్క అనుభవం అయి ఉన్నట్లుగా చూస్తాం. సృష్టి కూడాను ఈ మహిమగల స్వాతంత్ర్యం కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. దాస్యమునకు లోబడినటువంటి సృష్టి దేవుని పిల్లలు స్వాతంత్ర్యం పొందిన తర్వాత వారితో పాటు కూడాను భూమి కూడాను స్వాతంత్ర్యం పొందిన నిమిత్తమై కనిపెట్టుకొని ఉన్నటువంటి అనుభవం పౌలు చెప్పేటువంటి మాటలో ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి పిల్లలు మహిమగల ఈ స్వాతంత్ర్యం పొందుటకు సృష్టి కూడాను ఎదురు చూస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఈ విషయమై యేసు ప్రభువారు లూకాసు వార్త 21వ అధ్యాయం 16, 15, 17, 18 వచనాల్లో చెప్పనమాట. మీరు వీటినెల్లా తప్పించుకొని వీటిని లోకం నుండి నుండి మీరు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుటకు నిలవబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మెలకువతో ఉండి ప్రార్థన చేయుడి అని ప్రభు హెచ్చరించినట్టుగా చూస్తాం. కాబట్టి మీరు వీటన్నిటినీ తప్పించుకొని దేవుని మనిషి కుమారుని ఎదుట నిలవబడేటువంటి శక్తి నీకు కావాలి అని అంటే దేవుని వాక్యమందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులైన సత్యమును గ్రహించారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. అంటే దేనికి బానిసలు కాకు, స్వతంత్రుడైనటువంటి వాడు దేనికి కూడాను బానిస కాకుండా స్వాతంత్ర్యంతోనే మహిమగల ఆ స్వాతంత్ర్యంలో ప్రవేశిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగాక.